హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఇలా చేసుకున్నారంటే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు. మరి సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. చికెన్ని బాగా శుభ్రం చేసుకుని పావు చెంచా చొప్పున ఉప్పు, కారం, పసుపు, సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక అరగంట వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ స్టవ్ ఆన్ చేసుకుని మరొక పాన్ పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి చికెన్ ముక్కల్ని వేసి లో హీట్లో వేయించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు లో హీట్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ చికెన్ సగం 50 వరకు ఇలా వేయించడంతో కుక్ అయిపోతుంది. మనం ఉప్పు, పసుపు అన్నీ వేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా డ్రై అయినంత వరకు వేయించుకోవాలి. వీటిని ఒక సైడ్కి పెట్టుకుని మరొక పాన్ పెట్టి 3 చెంచాలు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు ఆనియన్స్ తరుగు వేసి వేయించుకోవాలి. ఒక హాఫ్ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, సగం చెంచా కారం, పసుపు పావు స్పూన్, గరం మసాలా పావు స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ ప్యూరీని కూడా పోపులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకుని నెక్స్ట్ చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకుని తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించి ఒక కప్పు అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలిపేసి లో హీట్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటే సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.